వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్సాద్. కల్వకుర్తిలో మరొక దారుణం. దళిత మహిళపై లైంగికంగా వేధిస్తున్న యువకుడికి దారుణంగా శిక్షించాలని నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ఒక మహిళని దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి ఆమెను ఇబ్బంది పెడుతూ తన వీడియోలని ఫోటోలని వైరల్ చేస్తాను, పబ్లిక్ చేస్తాను అనే అమ్మాయిని లోపరుచుకొని చాలా దారుణంగా కిరాతకంగా అసలు సభ్య సమాజం తలదించుకునేలా అమ్మాయి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఏమైంది ఏంటి ఆ వివరాల్లోకి వెళ్తే నేను చూసుకున్నట్టయితే నేను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారిని కలిసే ప్రయత్నం చేసి వాళ్ళ ఆవేదన తన బాధను కొన్ని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో మనం చూసుకున్నట్టయితే అమ్మాయి ఏంది అసలు ముందు అమ్మాయి వర్షన్ తీసుకుందాం. అమ్మాయి ఏం మాట్లాడింది, ఎలా అతను ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా చెప్పి మోసం చేశాడు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎందుకు కలవాల్సి వచ్చింది, అధికార పార్టీలో ఉన్న నాయకులని అధికారులను కలిసి ఏదైనా ఉపయోగం ఉంటుంది, ఆమెకు న్యాయం జరిగే ఆలోచన విధానంగా ఒక ఆలోచన చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో నాయకులు ఎందుకు గెలిచింది అంటే ఆమె ఆలోచన వెనకాల కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాబట్టి అందుకని అక్కడ నాకు న్యాయం జరగదు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే జయపాల్ యాదవ్ గారిని కలిసి ఆమె బాధ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ముందుగా ఆమె వర్షన్, ఆమె ఆలోచన విధానం ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎప్పుడు ఆమె మీద దాడి చేస్తున్నాడు, ఆ ప్రేమ పేరుతో చెప్పి అమ్మాయిని నమ్మించి ప్రేమలో దింపి శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని అమ్మాయిని వాపోతున్నది. చూసుకున్నాం మనం. నా పేరు గుడుమ శివమణి. మా నాన్న పేరు గుడుమ జంగయ్య. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తిలో చదువుకున్నా. అప్పుడు నాకు అహ్మద్ వాళ్ళ తండ్రి పేరు అయ్యూబ్ బలరాం నగర్లో కల్వకుర్తిలోనే ఉంటాడు. ఆయన పరిచయం అయింది. ప్రేమ పేరుతోనే నాకు పెళ్లి చేసుకుంటా అని శారీరకంగా కలిసిండు. ఇంకా పెళ్లి చేసుకో అంటేనేమో కొట్టడం స్టార్ట్ చేసేటాడు. దాని తర్వాత నేను 10th ఇదంతా చేసినాక నేను ఇంటర్మీడియట్ కోసం మైనారిటీ వెల్ఫేర్ లో జాయిన్ అయినా. అప్పుడు హాస్టల్లో ఉన్నంత ఇయర్స్ నా దగ్గరికి రాలేదు. తర్వాత హాస్టల్ నుంచి 2024లోనే ఎంఎస్ఎన్ టాబ్లెట్స్ కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యి అక్కడికి చదువుకోవడానికి ప్లస్ జాబ్ చేయడానికి వెళ్ళిన. అక్కడ వెళ్ళినప్పుడు ఒకరోజు హాస్టల్ దగ్గరకు వచ్చి, నువ్వు నేను కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఇప్పుడు నాతోని నువ్వు బయటికి వస్తేనే నువ్వు నాతో ఉన్నట్టు, నువ్వు బయటికి రావాల్సిందే, నాతోని శారీరకంగా కలవాల్సిందే అని చెప్పి వచ్చి హాస్టల్లోకి వచ్చి కొట్టిండు ఉమెన్స్ హాస్టల్లో. నేను అప్పుడు భయంతో పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోయినాక వాళ్ళు భయం చెప్పి వదిలేసిరు. మేము కూడా మా దగ్గరికి రాము అని చెప్పిండు. మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చి 2025లోనే నవంబర్లో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో జాయిన్ అయినా. అక్కడ తెలుసుకున్నాడు నేను ఆడ పని చేస్తున్నది వచ్చి తెలుసుకొని ఈమె నాకు తెలుసు అని చెప్పి రోజు అక్కడ వచ్చి ఫోన్ తీసుకొని కొట్టడం, స్టోర్లని బయటకు వచ్చి నాతో ఎవరన్నా మాట్లాడినా వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నావు అని చేయడం, నువ్వు నాతోని ఎవరికన్నా చెప్పుకుంటే నువ్వు నాతోని శారీరకంగా కలిసిన వీడియోలు ఫోటోలు ఉన్నాయి, అవి సోషల్ మీడియాలో పెట్టని భయపట్టించడం, అవన్నీ చేసి నన్ను శారీరకంగా దొంగలిస్తున్నాడు. తర్వాతకి నేను ఈ మే నెలలోనే 9వ తారీఖు ముచ్చార్లపల్లికి వెళ్ళిన, మా అమ్మమ్మ వాళ్ళ ఊరది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ చేసుకొని నేను అక్కడ ఉన్నా అని తెలుసుకొని వచ్చి అక్కడ కూడా వచ్చి నన్ను శారీరకంగా కలుస్తావా లేదా అని చెప్పి కొడితే ఒక రోజు వచ్చి కొట్టిండు. తర్వాత మళ్ళీ రాడు కదా అనుకొని నేను అక్కడనే ఉన్నా. మళ్ళీ 12 తారీఖు వచ్చి ఆయన కొట్టిండు. 13 తారీఖు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ కొడుతుండు. ఇదంతా నేను ఇక్కడ ఉంటే నేను కొట్టడమే చేస్తుండని నేను చనిపోదామని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినాక మా వాళ్ళు వెళ్ళి అడిగితేనేమో నేను కాకుండా వేరే వాళ్ళతో ఉంటుందని చెప్తుండ్రు. వేరే వాళ్ళతో ఉంటే ఆయనకు అవసరమే లేదు కదా నన్ను కొట్టేది. అవన్నీ అడిగి ఇలాంటి దాడి ఎక్కడ చూడలేము. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అంటే జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, సోషల్ మీడియా అనేది ప్రతి క్షణం చేతిలో ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఈ అమ్మాయిని వేధిస్తూ కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఫోటోలు వీడియోలతోని ఆమెను శారీరకంగా లోపరుచుకొని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఈ జనరేషన్లో ఇది కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది సమాజంలో? ఇప్పుడు సమాజం మొత్తం కూడా ఒక్కసారి ఉలికి పడేలా జరుగుతున్న ఈ విషయాన్ని దాదాపుగా ఆమె
2025 2024 నుంచి చెప్పుకుంటూ వస్తుంది. డేట్ల ప్రకారంగా కూడా ఆమెను కేవలం ఆమె 10th క్లాస్ క్లాస్మేట్ అయిన సందర్భంగా కేవలం అహ్మద్ అనే అబ్బాయితోని కొంచెం పరిచయం అతను ఈ అమ్మాయితో ఏర్పాటు చేసుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మార్చి అమ్మాయిని శారీరకంగా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. కొన్ని వీడియోలు ఉన్నాయి, దాదాపు దారుణంగా కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా వారం 10 రోజులు వాళ్ళు కేసు ఫైల్ చేయలేకపోక ఇబ్బంది, అసలు ఏ సెక్షన్ ఎలాంటి సెక్షన్లో పెట్టారనేది కూడా కనీసం బాధితులకు చెప్పకుండా కూడా ఇబ్బంది పెట్టారని అమ్మాయి మాటలోనే వింటా ఉన్నాం. ఎందుకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కనుకనే కేసులు పెట్టలేదు అన్నట్టుగా అమ్మాయి, ఎందుకంటే ఈ కాలంలో కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటుంది అమ్మాయి, ఆమె మాటలనే ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే వక్రీకరించి ఏం చెప్పట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. సమాజంలో వాళ్ళకంటూ మహిళలు అనేది ప్రత్యేకంగా ఒక అభిమానం, ఒక గౌరవం ఉంటుంది. అలాంటి మహిళకి ఒక దళితకు సంబంధించిన దళితురాలు ఒక మహిళ మీద జరుగుతున్న దాడిని తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితి. అబ్బాయి నేరుగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయే ఫోన్ చేసింది, నన్ను రమ్మంది, ఇట్లా ఇబ్బంది పెడుతుంది, ఇలా చేస్తుంది అన్నట్టుగా రిటర్న్ అతనే అమ్మాయి పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఎక్కడ పోతుంది సమాజం, ఎటువైపు వెళ్తున్నాం మనం, మన ఆలోచన విధానం ఏంటి, అసలు ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఇన్ని రోజులు అసలు బయటికి రాకుండా ఎలా మెయింటైన్ చేసినాడు అబ్బాయి, అసలు ఏం జరుగుతుంది, ఎవరు కాపాడుతూ ఉన్నారు, చట్టాలు ఎక్కడ పోతుంది, సమాజం ఎక్కడ పోతుంది, నాయకులు ఎక్కడ పోతున్నారు, ప్రజలు ఎవరిని నమ్మాలి, అసలు ఇంకా ఏమన్నా ఇంకా సమాజంలో ఏమైనా తిరిగే పరిస్థితి ఉందా, అమ్మాయిలు ఒంటరిగా నడిచిన రోజులు ఉన్నాయా? కనీసం అమ్మాయి ఆవేదన ఇంకా మనం వినే ప్రయత్నం చేద్దాం. నేను మళ్ళీ వచ్చి మా అమ్మ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే నాకు ట్రైన్ చేసుకొని వచ్చి తీసుకొచ్చినాక నా స్టేట్మెంట్ లో నేను చెప్పింది ఆమె రాయిస్తుందా రాస్తలేదా నాకు చూపించలేదు. ప్రతి పాయింట్ కి ఎస్ఐని అడిగి వచ్చే రాస్తుంది ఆమె. వాళ్ళకు అడ్వాంటేజ్ గానే కేసుని రాస్తున్నారు. ఇప్పటికి కూడా మాకు కేసు కాపీ కూడా ఇవ్వలేదు. మేము ఇప్పుడు నిన్న మీడియాని అప్రోచ్ అయితేనే వాళ్ళు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 11కి అక్కడ వెళ్తే అబ్బాయిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిరు, బండి చేసినామన్నారు, ఫోన్ తీసుకున్నామన్నారు. తర్వాత మధ్యాహ్నం వెళ్తే వాడు ఫోన్ వాడుకుంటూనే వెళ్ళిండు. తర్వాతకి మేము మళ్ళీ మీడియా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మీరు ఎందుకు మీడియాని అప్రోచ్ అవుతారు, మేము చేస్తా అన్నాం కదా, లీగల్ గా ప్రొసీడ్ అయినాం కదా అని చెప్పారు. అంతకు ముందుగా కేసు ఫైల్ అయిందా అని అడిగితే మేము ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉందని చెప్పారు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం వల్లనే నేను మీడియాని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆయన పట్టుకొని వచ్చారు. ఇప్పుడు కేసు కూడా వాళ్ళు చేస్తారు అని అయితే నాకేం నమ్మకం అయితే ఏం లేదు. నాకు ఎలా చేయాలి? ఇంకా మొత్తానికి ఇదంతా జరుగుతున్న విషయాలు అయితే మనం చూసుకున్నట్టయితే ఇక ఎందుకు మరి ఇలా జరుగుతుందంటే ఇక ఎందుకు అసలు ఏమైంది, ఏం జరుగుతుంది అనే అమ్మాయి మాటల్లో విందాం. అసలు నిజంగా విన్న మాటలు చూసుకుంటా ఉంటే అమ్మాయి 10th క్లాసు ఇంటర్ మైనార్టీ కాలేజీలో జాయిన్ అయింది. ఆ తర్వాత ఎంబడి పడుతూ ప్రేమ పేరుతో అమ్మాయిని నమ్మించి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నాడు. అమ్మాయిని కొట్టి నిజంగా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా చూపిస్తే నిజంగా చాలా బాధేస్తుంది. అమ్మాయిని హింసించడం, బాధ పెట్టడం, తిట్టడము, లైంగిక వేధించడం నిజంగా ఎక్కడ పోతుంది సమాజంలో? ఇలాంటి పరిస్థితిని చూస్తే ఒకసారి ఆలోచన వేస్తుంది. పోలీసు వారు కూడా న్యాయం చేయలేక చనిపోదాం అనే ఆలోచన విధానంతో అమ్మాయి ఒక నిర్ణయం తీసుకొని చివరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులని కలిసే వాళ్ళన్న న్యాయం చేస్తారేమో అన్నట్టుగా నిన్న మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారిని కలిసి ఆమె బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజానికి మనం చూస్తూ ఉన్నాము అసలు వాళ్ళు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఏం మాట్లాడారు, వాళ్ళ ఆలోచన విధానం కూడా ఇందాం. నిన్న స్పాట్లో మనం అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే మనం కవరేజ్కి వెళ్ళినప్పుడు డిఎస్పీ గారు కూడా ఆయన ఫోన్ చేసి వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాం, అమ్మాయి దగ్గర నుంచి ఓ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇలా శని ఆదివారం కోర్టులు ఇవన్నీ బంద్ ఉంటాయి కాబట్టి సోమవారం మంగళవారం ఇది మూవ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయికి కఠినంగా మనం శిక్ష పడుతుంది అన్నట్టుగా డిఎస్పీ గారితో కూడా మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. కన్నీటి బాధ తల్లిదండ్రులు అయితే వాళ్ళు కనీసం ఏమీ తెలియని అభశుభత తెలియని తల్లిదండ్రులు వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి ఈ పరిస్థితి నుంచి నా కూతురుని ఎట్లా కాపాడుకోవాలని ఆ తల్లి కన్నీరు మున్నీరుతోని నిన్న అక్కడికి వచ్చి చాలా మంది ఎన్నో రోజుల నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న
తరుణంలో చూస్తూ ఉన్నాం. అసలు ఎక్కడ పోతుంది ఈ సమాజంలో, ఎవరు ఎవరిని తప్పు చేసిన వారిని ఎవరు కాపాడుతూ ఉన్నారు, అసలు తప్పు చేసిన వాళ్ళు న్యాయం కోసం ఇంకా గడప దొక్త ఆ గడప ఈ గడప తిరుగుతూ ఉన్నారు. నిజానికి పోలీసు వారు కాలయాపన చేసిన సందర్భాన్ని కూడా ఈమె మీడియాని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కేసుని స్పీడప్ చేస్తారు. అక్కడ మనకు ఈ పరిధిలోకి రాదు అనేసరికి ఊరకొండ పిఎస్కి వెళ్ళి అక్కడ కూడా కేసు ఫైల్ చేసే వాళ్ళు మళ్ళీ ఇది మేము అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం, పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఫైల్ చేస్తామని ఆలోచన చెప్పే ప్రయత్నం చేసేవారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఒక అంశాన్ని నిజంగా ఒక ఒక మహిళ ఏదైతే దళిత మహిళపై జరిగినటువంటి దాడిని చాలా మంది నిన్న ఇబ్బంది అంటే వాళ్ళకు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ముఖ్యంగా అమ్మాయికి న్యాయం చేయాలి, ఎవరైతే తప్పు చేసినో వాడికి శిక్ష పడాలి అన్నట్టుగా నేను జయపాల్ గారు కూడా ఆయన మాటల్లో కూడా ఈయన ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు తోటపల్లి శివమణి విషయంలో తండ్రి జంగయ్య ఆ అమ్మాయి మీద అహ్మద్ అనే వ్యక్తి తర్వాత గ్యాస్ సర్టిఫికేట్స్ ఘోరాతి ఘోరం అండి. ఆ అమ్మాయి 21లో ఎస్ఎస్ అయిపోయింది, 22లో 24లో ఇంటర్మీడియట్ అయిపోయింది. సరే ఎక్కడో దళిత అమ్మాయి కాబట్టి తండ్రి ఊళ్ళో జీతం ఉంటాడు కాబట్టి కూలీలు తీసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి మీద ఇలాంటి అఘాయిత్యము హరాస్మెంట్ ఈ విధంగా మొత్తం కూడా అన్ని విధాల శారీరకంగా మానసికంగా ఫోన్లలో బెదిరించడము, తండ్రిని బెదిరించడము, తల్లిని బెదిరించడము, అమ్మమ్మ గారి ఇంటికి పోతే అమ్మమ్మ గారి ఇంటికి పోయి కొట్టడము, అరెస్ట్ చేయడం ఎఫ్ఐఆర్ ఇచ్చేయండా అన్ని అయిపోయినాయి. ఓన్లీ క్యాష్ సర్వే వరకు వెయిట్ చేస్తాం. చేయండి, గట్టిగా చేయండి, స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టండి. మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా చూసుకొని ఈ అమ్మాయికి మాత్రం పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు తల్లి ఆరోగ్య బాధపడుతున్నారు, తప్పకుండా చేసి మన మానవత్వాన్ని మనం చాటుకోవాలి. మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారు ఆమె ముందు మాట్లాడేదానికన్నా ముందు డిఎస్పీ గారికి ఫోన్ చేసి అసలు మీరు కేసు పెట్టారా, ఎఫ్ఐఆర్ చేశారా, ఎట్లాంటి మరి ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అతను చేస్తూ ఉన్నారు, ఒక బాధితురాలకి న్యాయం చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి, సమాజంలో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావద్దు, ఎవరైనా ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే ఇలాంటి బాధ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్నట్టుగా డిఎస్పీ గారితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ కేసు గురించి అప్డేట్ తెలుసుకొని ఆ తర్వాత ఆయన స్పందించారు. ఒకవేళ అమ్మాయికి న్యాయం జరగకపోతే చాలా సీరియస్గా తీసుకుంటాం, మేము భారీ ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని ఆలోచన విధానం కూడా చెప్పారు. తల్లిదండ్రులతో వాళ్ళు జరిగిన విషయాన్ని కూడా వారు ఏం జరిగిందమ్మా, ఎట్లా జరిగింది, మరి నీ కూతురికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు, మరి పోలీసు వారిని ఇప్పుడు మీరు సంప్రదించారు కదా, ఇంతవరకు మరి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు అన్నట్టుగా వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న కన్నీళ్లతోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆడకూతురు అంటే ఆడపిల్లలను సమాజంలో ఇలా జరిగిందంటే పెళ్ళి ఎట్లా చేస్తాము, ఎట్లా మమ్మల్ని మా కులంలో ఉన్న వాళ్ళు ఎట్లా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా వాళ్ళు మమ్మల్ని మా ఇళ్లలోకి వస్తారు అన్నట్టుగా వాళ్ళ కన్నీళ్లతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏం జరిగిందో మొత్తానికైతే ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో వర్షించి ఇట్లా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ కొట్టి దారుణంగా కొట్టడం ఏంటి అనేది అడిగేసరికి కూడా అబ్బాయి మరి రిటర్న్గా అమ్మాయిని వేరే అక్రమ సంబంధంతో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చెయ్యొద్దు, కట్టుకున్న భార్య కాదు, ఫ్రెండ్ కాదు, కనీసం అమ్మాయి ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుంటున్న ఒక వ్యక్తిని అమ్మాయి మీద దాడి చేసే విధానం కరెక్ట్ కాదు, నిజంగా అమ్మాయిని ఎందుకు ఇట్లా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు అసలు కేసు పెట్టలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు, మరి ఎప్పుడు స్పీడప్ చేస్తారు పోలీసు వారు, ఎందుకు ఇంకా వాళ్ళు కాలయాపన చేస్తున్నారని బాధిత కుటుంబాల నుంచి చాలా మంది పోలీసు వారిని అడుగుతా ఉన్నారు. అట్లాగే
ఇక మాకు న్యాయం జరగదు, న్యాయం చెయ్యరు, ఎవరు మాకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రారనే సమక్షంలో మీడియా వారిని సంప్రదించి వాళ్ళకు తన కన్నీటితోని చెప్పుకునే బాధలు ఉంటే ఆ తర్వాత మీడియా వాళ్ళని ఎందుకు సంప్రదించారని పోలీసు వారు అడిగారంట. ఆ తర్వాతనే వాళ్ళు కొంచెం ఆ కేసుని స్పీడప్ చేసి డిఎస్పీ వెంకరెడ్డి సాయిరెడ్డి గారు దాన్ని ఇంకా స్పీడప్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక విషయం, మనం ఇప్పుడు జయపల్లి యాదవ్ గారు ఏం మాట్లాడారో ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీడియా మిత్రులకు నమస్కారం. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెచ్చుమిరిపోయినాయి. అసలు ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే అసలు ఆ పరిస్థితే లేదు. స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ పాలమూరుకు సంబంధించిన వ్యక్తి, అందులో కలువకుర్తికి సమీపంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పాలమూరులో కూడా అనేక అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తుంటే కూడా పట్టించుకున్న పాపన పోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా, పోలీస్ శాఖ మంత్రి కూడా ఆయన. అసలు ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పట్టించుకోవాలి కదా. ఇవాళ నేను పేపర్లో చూసి నాకు అనుమానం వచ్చి నేను ఫోన్ చేసి, అంతవరకు దాకా తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఈరోజు ఈ సంఘటన మరి తోటపల్లి గ్రామానికి సంబంధించిన కుడుమ శివమణి, ఆమె ఏజ్ 21 సంవత్సరాలు. ఆమె కలువకుర్తిలోనే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసింది. ఇక్కడ మైనార్టీ గురుకుల పాఠశాల కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. మరి ఇక్కడ ఆమెతో పాటు చదివినటువంటి అహ్మద్ అనే వ్యక్తి ఆమెతో స్నేహితం చేసి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఈ విధంగా ఆ అమ్మాయిని అన్ని విధాల వేధించడం జరుగుతుంది. అతడు అమ్మాయి పైన అఘాయిత్యం చేయడమే కాకుండా అమ్మాయి పైన చేయి చేసుకోవడము, కొట్టడము, ఈ విధంగా ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళడము, అక్కడనే కొట్టడము, ఆ ఫార్మా కంపెనీకి వెళ్ళడము, అక్కడ కొట్టడము, కలువకుర్తిలో షాపింగ్ కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళడము, అక్కడ కొట్టడము, ఇంకా ఊరుకొండలో వాళ్ళ అమ్మమ్మ గారికి వెళ్తే అక్కడికి వెళ్ళి కొట్టడము, ఈ విధంగా ఒక దళిత యువతిని ఈ విధంగా వేధిస్తున్నాడు. మరి దీనిపైన పోలీసులు కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఇంతవరకు ఊరుకొండ స్టేట్లో కంప్లైంట్ ఇచ్చింది, అదే షాద్నగర్లో, కొత్తూరులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, అదే కలువకుర్తిలో కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇచ్చింది. వాళ్ళు పట్టించుకోకపోతే డిఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇలాంటి కేసు మరి అత్యవసరంగా చేపట్టి చట్ట ప్రకారంగా దీన్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపించి ఆ విధంగా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఆ విధంగా ఈ అమ్మాయి న్యాయం చేయడానికి చట్ట ప్రకారంగా ఈయన పోలీసులు కూడా వ్యవహరించాలి. కానీ పోలీసులు కూడా బాధ్యతను విస్మరించిన రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వినడము, వారి ఒత్తిడికి లొంగిపోవడము, ఈ విధంగా ఒక పేద పిల్లలకు, ఒక బడుగు బలహీన వర్గానికి, దళిత వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఈ విధంగా పెత్తందారుల కొమ్ము గాయడం మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పద్ధతి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఈరోజు శివమణి, ఆమె తండ్రి జంగయ్య, ఆమె తల్లి మధ్యలో కూడా వారికి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ వాటిని ఏ విధంగా ఆ అహ్మద్ అనే వ్యక్తి
ఈ కలవకుతో ఉన్నటువంటి కొంతమంది నాయకుల సహకారం తీసుకొని ఏ విధంగా వేధించడం జరుగుతుంది, ఏ విధంగా వారిని బాధించడం జరుగుతుంది, ఏ విధంగా ఫోన్లో మరి అనరాని మాటలు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం కూడా వీడియోలు కూడా ఈరోజు మాకు పంపించారు. అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి చెప్పింది, వీళ్ళు మాట్లాడింది కూడా పంపించారు. అవన్నీ చూస్తే నిజంగా చాలా పిటి. ఆ విధంగా వీళ్ళను అన్ని రకాల మానసికంగా వేధిస్తున్నారు, అన్ని రకాల వేధిస్తున్నారు. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా టీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి బాధితులకు వెంటనే ప్రభుత్వ పరంగా న్యాయం జరగాలి, పోలీసులు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి, అలాంటి వారికి కఠినంగా శిక్ష వేయాలి, యావజ్జీవ ఖైదు కూడా అయ్యాలి. ఆ విధంగా చేసి భవిష్యత్తులో జరగకుండా ఉండవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పరిధిలో పోలీస్ శాఖ ఉంది. కాబట్టి వెంటనే పోలీసులకు ఈ రోజు మీడియా ద్వారా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వెళ్ళేటువంటి వార్తలు ప్రచురించే వార్తలను దాన్ని సుమోటోగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆదేశాలు ఇష్యూ చేసి ఆ విధంగా పోలీసులకు తగిన డైరెక్షన్ ఇచ్చి వెంటనే అలాంటి దోషులను పట్టుకొని శిక్షించి ఇలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పి వెండిగాడిస్తాం. ఇదండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జయపల్ యాదవ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి జరిగినా మేము వాళ్ళకు అండగా ఉంటాము, ఆ కుటుంబానికి కానీ బాధితురాలు కానీ తగిన న్యాయం జరిగే వరకు మా పోరాటాలు ఆగు అన్నట్టుగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశంలో బాధితురాలకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక చూడాలి, ఇక ఎందుకు అసలు వాళ్ళకు పదే పదే ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి మహిళల మీద? ఒక దళిత మహిళ పైన జరుగుతున్నటువంటి ఈ దాడిని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం హోంశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కొనసాగుతున్న తరుణంలోని ఈ ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తీసుకొని ఆ బాధితురాలకి న్యాయం చేయవలసిందిగా ఆయన డిమాండ్ చేశాడు. సో ఏదైతే రేపు ఈ అమ్మాయికి దాదాపు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఇలాంటి లైంగిక వేధింపుల నుంచి విముక్తి కలిగేలా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిందిగా పార్టీ నాయకులకు కావచ్చు, పోలీస్ శాఖ వారికి కూడా చాలా ఆయన డిమాండ్ చేస్తూ అమ్మాయికి ఏమైనా ఇలాంటి ఆలోచన ఉన్నా సరే మేము వాళ్ళకు అండదండగా ఉంటాము, అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఆపము అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఇలాంటి అభాగ్యులకు, ఇలాంటి అమాయకులకు, ఇలాంటి బలవుతున్న వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాము, ఒకరని కాదు ఎందుకు ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ రిపీట్ కాకుండా, ఇలాంటి ఆలోచన వస్తున్న వారికి మళ్ళీ ఇలాంటి ఆలోచన చేయకుండా చాలా కఠినంగా శిక్షలు ఉండాలి, కఠినంగా వాళ్ళని శిక్షించాలి అన్నట్టుగా జయపల్ యాదవ్ గారు చెప్పుకొచ్చారు. సో మొత్తానికి అమ్మాయికి న్యాయం జరగాలని, జరుగుతుందా జరగదా చూడాలి. మరి రేపు అతని మీద కేసు ఫైల్ అయ్యి అతను రిమైండ్ చేస్తారని పోలీస్ శాఖ వారు చెప్తా ఉన్నారు. చూడాలి. మరో అంశంతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉన్నాను మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.